హలో అండి. మనము బ్లౌజ్‌కి వెనక్కి థ్రెడ్ కట్టేసుకుంటాం కదండీ! అది చాలా సన్నంగా రావాలంటే మనము ఏ విధంగా కుట్టుకోవాలనేసి వీడియోలో చెప్తాను. అలాగే ఈ క్లాత్ అనేది కుట్టేసాక ఎట్లా తిరగేయాలో చెప్తానండి సన్నంగా రావాలంటే. ఫస్ట్ వచ్చేసి దీన్ని చూడండి, ఈ క్లాత్ అనేది 30 ఇంచ్ వెడల్పుతో ఇట్లా క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని, ఈ పాదం ఉంది కదండీ! ఈ పాదంకి ఇటువైపు రాకుండా క్లాత్ కుట్టేసుకోండి. ఇటువైపు వచ్చేసిందనుకోండి ఇంకా ఎక్కువ క్లాత్ కుట్టేయడం అయిపోద్ది. అది థ్రెడ్ అనేది లావుగా వచ్చేస్తదనమాట. ఇట్లా కుట్టేసుకున్నాక ఈ చివరన కొంచెం కట్ చేసేయండి. కట్ చేసినాక ఇగోండి ఇప్పుడు చూడండి, ఇట్లా లూప్ టర్నర్ ఉంటదండి. ఈ టర్నర్‌కి చిన్నది ఓస్ అనేది ఉంటదనమాట. ఆ ఓస్ అని మనం చూడండి, మీకు ఎలా లాక్ చేయాలో చెప్తాను. చిన్న లాక్ బటన్ ఉంటది. ఇట్లా కొంచెం క్లాత్‌ని ఇట్లా పెట్టేసి ఇట్లా లాక్ చేయాలండి. ఇట్లా లాక్ చేసేసాక ఈ విధంగా స్లోగా చిన్నగా తీసుకొని ఇట్లా రావాలి. అయితే ఈ క్లాత్ వచ్చేసి మీరు ఫ్రీగా తిరగాలంటే క్రాస్ పట్టీలు తీసుకోండి. క్రాస్‌గా అయితేనే అది బాగా వస్తదండి. స్ట్రైట్ కంటే కొంచెం క్రాస్‌గా అనుకోండి. మనం ఎంత క్లాత్ అయినా తిరగేసేయొచ్చనమాట. ఇగో చూసారా, ఇట్లా అనమాట సన్నంగా వచ్చేస్తదండి. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్టేసుకోవచ్చు. రెండోది కూడా ఉంటది, మీకు చూపిస్తాను. చూడండి, రెండోది కూడా ఈ విధంగా అనమాట. క్లాత్ మనము కుట్టేటప్పుడే ఈ పాదంకి చివరికి ఇటువైపు వచ్చేయకుండా చూసుకోండి. చూసుకొనాక ఈ ఈ లూప్ టర్నర్ పెట్టేసినాక లాక్ వేస్తేనే సన్నంగా వస్తదండి. ఈ ట్రిక్ ఉపయోగించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.